Here is the non-spoiler review of the film Detective Ujjwalan Telugu dubbed movie review and rating. ఆల్రెడీ రీసెంట్గా మిరాయి అండ్ కిష్కింధపురి మూవీ రివ్యూస్ అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. ఇంకా ఈ డిటెక్టివ్ ఉజ్వలన్ అనే మూవీ చేసి అప్పుడెప్పుడో థియేటర్స్లో మలయాళంలో రిలీజ్ అయ్యి రీసెంట్గా లయన్స్ గేట్ ప్లే అనే ఓటీటీలో తెలుగులో ప్రైమ్ వీడియోలో హిందీ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో నెట్ఫ్లిక్స్లో మలయాళం విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో స్ట్రీమ్ అవుతుంది. సబ్ టైటిల్స్ అంటే తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. సబ్ టైటిల్స్ అంటే పదాలు అని అర్థం. ఇంకా ఈ మూవీ వచ్చేసి 2 hours 3 minutes రన్ టైంతో ఉంది. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వెళ్ళిపోతే ఒక ప్లేస్ దగ్గర మర్డర్స్ జరుగుతుంటాయి. ఆ మర్డర్స్ ఎలా జరుగుతున్నాయి, ఒక పోలీస్ వస్తాడు, ఆ పోలీస్ వల్ల పని అవ్వదు, అందువల్ల ఇంకో పోలీసుని దింపుతారు. ఇంకో పోలీసుకి ఉజ్వలన్ అనే ఒక కామన్ మ్యాన్ ఎలా హెల్ప్ చేసాడు ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా మర్డర్స్ ఎందుకు చేస్తున్నారు ఎవరు అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వెళ్తే, ఫస్ట్ హాఫ్ ఏమో 55 minutes రన్ టైంతో, సెకండ్ హాఫ్ ఏమో 1 hour 6 to 1 hour 8 minutes రన్ టైంతో. ఫస్ట్ హాఫ్ 55 minutes నచ్చలేదు. సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ ఒక 10 minutes నచ్చలేదు. సెకండ్ హాఫ్లో లాస్ట్ 55 minutes అయితే నచ్చింది. ఓవరాల్గా సెకండ్ హాఫ్లో 1 hour 5 minutes తర్వాత నుంచి లాస్ట్ వరకు నచ్చింది. సెకండ్ హాఫ్ పరంగా యావరేజ్ అనిపించింది నాకైతే. ఇంకా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ కూడా ఇస్తాను, ఇంకా క్లియర్గా అర్థం అవుద్ది. ఇంకా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ రేటింగ్ కూడా ఇస్తాను, చూడండి చివరి వరకు. ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసి అందరి యాక్టింగ్ బాగుంది. ముఖ్యంగా ఉజ్వలన్ అనే క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టింగ్ బాగుంది. ఇంకా ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ ఉన్నంతవరకు బాగానే చేశారు. ఇంకా సెకండ్ పోలీస్ ఆఫీసర్ ఇంకా బాగా చేశారు యాక్టింగ్. ఇంకా కొంతమంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా బాగా చేశారు యాక్టింగ్. మ్యూజిక్ వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగుంది. ముఖ్యంగా వచ్చేసి ఉజ్వలన్ అనే క్యారెక్టర్కి సెకండ్ పోలీస్ ఆఫీసర్కి కొట్టిన బీజిఎం, మధ్యలో కొన్ని బీజిఎమ్స్ బాగున్నాయి. ఈ మూవీ వచ్చేసి రన్ టైం కూడా తక్కువ, ఇది ప్లస్ పాయింట్. ఇంకా మైనస్ పాయింట్స్కి వెళ్ళిపోదాం. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి మూవీ వచ్చేసి ఫస్ట్ 55 minutes చాలా బోరింగ్గా ఉంది. కామెడీ ఇన్వెస్టిగేషన్ చూపించారు, ఆ కామెడీ ఇన్వెస్టిగేషన్ నాకు మెప్పించలేదు. నాకేం కామెడీగా అనిపించలేదు. మరి ఎంతమందికి అనిపించిందో తెలియదు. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మూవీ ఎంతవరకు కామెడీగా అనిపించిందో ఫస్ట్ హాఫ్ చెప్పండి, నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఈ మూవీ వచ్చేసి రొటీన్ స్టోరీ, కొన్ని ట్విస్టులు అయితే గెస్ చేసేలాగే ఉంటాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో, ఫస్ట్ హాఫ్లో కూడా 1-2 సీన్లు గెస్ చేసేలాగా ఉంటాయి. అంత మెప్పించలేదు సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా ఈ మూవీ వచ్చేసి చాలా స్లోగా ఉంటుంది. ఇవి మైనస్ పాయింట్స్. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ వచ్చేసి సెకండ్ హాఫ్ కోసం అయితే చూడొచ్చు, కానీ ఫస్ట్ హాఫ్ చూస్తేనే సెకండ్ హాఫ్ అయితే అర్థమవుద్దని చెప్తాను. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 2.3 out of 5 అయితే ఇవ్వచ్చు అనిపించింది. అంతేనండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. మిరాయి అండ్ కిష్కింధపురి రివ్యూస్ కూడా అవైలబుల్గా ఉంది, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.